ఇక ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితుల మీద మాజీ సీఎం జగనాల్ సారు రియాక్ట్ అవ్వకుండా చిండు జరంతా బాధపడ్డట్టే ఉన్నాడయ్యా. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అంటే మస్తుగా అప్పులు పెరుగుడు మీద జగన్ సారు మస్తు గరానికి రాబట్టిండు, కూటమి మీద ఫైర్ కాబట్టిండ్రు. ఇక ఈ సందర్భంగా కాగు నివేదికను ఆయన సోషల్ మీడియా అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టుకుంటా చిండు. ప్రభుత్వ విధానాలల్లా రాష్ట్రం ఇంగింత అప్పులల్లా గూరుకబోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్కించే త్రైమాసికంలోనే రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడ్డది. ఇక ఈ ముచ్చట్ను కాగు అయిన నివేదికలలో చెప్పుకుంటా చిండు క్లియర్ కట్టుగా. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం నిర్వహణ చక్కగా లేకపోవడు, అసలు ఆర్థిక లావాదేవీల మీద పట్టనేటిదే లేకపోవడు, ఇక రాష్ట్ర విభజనతో మొదలైనటువంటి ఈ సమస్య ఇంకా చిలికి గాలివాన లెక్కన పెద్దగా అవుతున్నదని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెప్తున్న మాట. ఇక దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఖజానాకు కావాల్సిన ఆదాయం లేకపోతున్నదని, పన్ను ఆదాయం గానీ లేకపోతే ఇతర ఆదాయాలు గానీ పేలవంగా ఉన్నాయి అనుకుంటా కొన్ని శాఖలలోనైతే అత్యంత అధ్వాన్నమైనటువంటి వృద్ధి రేటు కనబడుతున్నదని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలలోనే జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నదని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రం సొంత ఆదాయాలు కేవలం 3.47% పెరిగినాయని, కేంద్ర సర్కారు నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14% మాత్రమే పెరిగిందని, అప్పులు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో ఏకంగా 15.61% వేగంతో పెరిగినాయని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెబుతున్న మాట. ఇక ఏదేమైనా ఉన్నట్టుండి జగనాల్ సార్ ఈ పోస్టు పెట్టుడుతో ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టు మీద కూడా గరానికి వచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. అయ్యా నువ్వే మొత్తం అప్పులు చేసి మొత్తం తిప్పల పెట్టి పోయినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అప్పుల గురించి మాట్లాడు చాలా విడ్డూరంగా ఉన్నది. నువ్వు అధికారం కోల్పోయే నాటికి ఏపీలో ఉన్నటువంటి అప్పుల తడక ఎంత, ఇప్పుడు తప్పుల తడక ఎంతనయ్యా? నువ్వు మొత్తం పురాగా చిట్టా ఉంటే బయట పెట్టరాదు. నువ్వు ఎంతగానో అప్పులు చేసినావో పోయే వరకల్లా తెలుస్తుందని చెప్పి నువ్వు మందిని ఎంత ఆగం చేసినావో ఎరకలేదా, మర్చిపోయినావు అనుకుంటా. ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు ఇప్పుడు జగనాల్ సార్ పెట్టినటువంటి ఈ పోస్టు మీద.